ఇండియాలోని ఈ 5గురు దేవతలను భక్తితో కంటే భయంతోనే ఎక్కువగా పూజిస్తారని మీకు తెలుసా? వాళ్ళ గురించి బహుశా మీలో చాలా మందికి ఇప్పటి వరకు తెలియకపోవచ్చు. మనం దేవతల గురించి మాట్లాడినప్పుడు మన మనసులోకి ఏం వస్తుంది? భక్తి, ప్రేమ మరియు ఆశీర్వాదం కదా. కానీ ఇండియాలోని అడవులు అలాగే గ్రామాల్లో ఒక డిఫరెంట్ వరల్డే ఉంది. ఇక్కడ కొంతమంది దేవీ దేవతలను తమ శక్తి మరియు భయం కారణంగా పూజిస్తారు. వాళ్ళ కథలు గాని, రిచువల్స్ కానీ, పవర్ గాని చాలా షాకింగ్ గా ఉంటాయి. తుంబాడ్, కాంతారా లాంటి మూవీస్ లో ఇలాంటి కొంతమంది మిస్టీరియస్ దేవతల గురించి అయితే చూసాం. తుంబాడ్ లో హస్తార్ గురించి మనందరికీ తెలుసు. తను గ్రీడ్ నుండి పుట్టిన ఒక డేంజరస్ దేవత. అండ్ కాంతారాలో అయితే భూతకోల లాంటి రిచువల్స్ ఇప్పుడు కూడా దక్షిణ భారతదేశంలో జరుగుతాయి. కానీ రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్ అండ్ ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాల్లో ఈ రోజుకి ఇలాంటి ట్రెడిషన్స్ ఇంకా ఉన్నాయంటే నమ్ముతారా? వాటిలో డిఫరెంట్ గా ఉండే దేవీ దేవతలను పూజించడం జరుగుతుంది. అసలు ఆ దేవతలు ఎవరు? వాళ్ళ గురించి ఎక్కడ ప్రస్తావన ఎందుకు ఉండదు? ఎందుకు వాళ్ళని చూసి అందరూ భయపడతారు? వాళ్ళని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా పూజిస్తారు? ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా 100% నిజమని అనుకోవద్దు. ఎందుకంటే కల్పితమయ్యే అవకాశం కూడా ఉంది. ఒరిజినల్ స్క్రిప్చర్స్ మీద డిపెండ్ అవడం అయితే చాలా బెటర్ అని చెప్తాను. నంబర్ 5, మల్హరి. మల్హరి ఈ పేరుని బహుశా మీరు ముందే వినుంటారు. ఈయన చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన శివుని అవతారం. మల్హరిని తెలుగులో మల్లారి అని కూడా అంటారని తెలుసా? అయితే మల్ల అనే రాక్షసుడిని సంహరించిన వాడు అని దీనికి అర్థం వస్తుంది. ఈ కథ మల్ల అండ్ మణి అనే ఇద్దరు రాక్షస సోదరులతో స్టార్ట్ అయితే అవుతుంది. వీళ్ళేంటంటే తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకుని అన్లిమిటెడ్ పవర్స్ తో పాటు అమరత్వాన్ని వరంగా అడిగారు. కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ వరం దొరికిన వెంటనే భూమి, స్వర్గం అంతా కూడా నాశనం చేయడం స్టార్ట్ చేసేశారు. మామూలు మనుషులతో పాటు ఋషులు, మునులు, చివరికి దేవతలకి కూడా ప్రాబ్లం అయ్యేసరికి దేవతలందరూ కలిసి మహాదేవుడిని శరణు కోరి ఆయన్ని సహాయం చేయమని అడిగారు. అప్పుడు శివుడు మార్తాండ భైరవ రూపాన్ని ధరించాడు. ఆయనకి 3 కళ్ళు, నుదుటిపై చంద్రుడు, మెరిసే ఖడ్గం మరియు పసుపు పోయబడిన శరీరం, సూర్యుడిలా మెరిసిపోతూ ఉన్నాడు. నందిపై తన సైన్యంతో యుద్ధానికైతే బయలుదేరాడు. కార్తీక మాసపు అమావాస్య రోజు యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం 6 రోజుల పాటు భయంకరంగా కొనసాగిన తర్వాత మళ్ళా మణి శివుడి ముందు ఓటమి ఒప్పుకొని సరెండర్ అయిపోయారు. మణి తను చేసిన తప్పులకు పశ్చాత్తాపడి తన తెల్ల గుర్రాన్ని శివుడికి ఇచ్చేసి తను ఎప్పటికీ ఆయనతోనే ఉండాలని కోరుకున్నాడు. శివుడు కూడా దానికి ఒప్పుకున్నాడు. కానీ మల్ల మాత్రం వేరే ఉద్దేశంతో ఉన్నాడు. ప్రపంచ వినాశనాన్ని చూడాలనుకున్నాడు. మనిషి మాంసం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ కోరిక విన్న వెంటనే మహాదేవుడికి చాలా కోపం వచ్చి తన ఖడ్గంతో మల్ల తల నరికేశాడు. అప్పుడు అతని తల ఒక గుడి మెట్ల మీద పడితే ఆ గుడిలో భక్తులు నడుస్తూ ఉన్నప్పుడు అతని తల ఈ రోజుకి తొక్కడం జరుగుతుంది అంటారు. ఆ తర్వాత శివుడు ఇక్కడ స్వయంభులింగంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అలాగే ఈ రోజు మార్గశీర్ష 6వ తిథిన ఆయన్ని ఖండోబా రూపంలో పూజిస్తారు. ఖండోబా అంటే దుష్టశక్తిని నాశనం చేసే యోధులు అనే మీనింగ్ వస్తుంది. షాకింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పటికీ మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఖండోబా పూజ జరుగుతుంది. కానీ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఆయన్ని ఈ రోజు వేరు వేరు పేర్లతో గుర్తిస్తూ ఉంటారు. ఎలా అంటే మల్హరి, మార్తాండ భైరవ, అలాగే మహాల సాకాంత్ అంటారు. కొంతమంది శివుడిగా భావిస్తే మరికొందరు సూర్యుడిగా, ఇంకొంతమంది అయితే కార్తికేయుడి ఒక అవతారంగా అయితే భావిస్తారు. కానీ ఆయన పూజలోని కొన్ని ట్రెడిషన్స్ భయంకరంగా ఉంటాయి. ఎలా అంటే ఖండోబా భక్తులు ఆయనకి మేక మాంసాన్ని ఆఫర్ చేస్తారు. అంతేకాదు కొన్ని దశాబ్దాల క్రితం ఒక కాంప్లికేటెడ్ ట్రెడిషన్ లో భాగంగా ప్రతి సంవత్సరం ఒక వీరుడిని ఎంచుకునేవారు. అంటే ఆ పిల్లాడు అంటే మనిషి పెద్దయ్యాక తనను తాను బలిచ్చుకోవాలి. ఈ సాధన ఆగిపోయింది. అయినా సరే ఇప్పటికీ కొంతమంది భక్తులు తమ శరీరాన్ని కొరడాలతో కొట్టుకొని తమ భక్తిని అయితే చూపిస్తారు. నంబర్ 4, ద్రౌపది. ఈమె న్యాయానికి, వర్షానికి సంబంధించిన దేవత. దక్షిణ భారతదేశంలోని కొన్ని సముదాయాల్లో ద్రౌపదిని ఒక శక్తివంతమైన దేవతగా పూజిస్తారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే ద్రౌపదిలో అపారమైన శక్తి ఉన్నా తను దాన్ని దాచిపెట్టి ఒక సాధారణమైన స్త్రీలాగా జీవించింది. కానీ పాండవులు జూదంలో ఓడిపోయినప్పుడు తనకు జరిగిన అన్యాయం ఆమెని మార్చేసింది. ఆమె లోపలున్న కోపం ఒక వికృతమైన రూపంలోకి మారింది అంటారు. అడవిలో ఉండే వనవాసుల సముదాయాలకు రాత్రిపూట ఒక ప్రకాశవంతమైన కాంతి కనిపించేది. అక్కడ ఒక పెద్ద చెట్టు కింద ద్రౌపది కూర్చుని ఉండేది. కానీ ఆమె సాధారణమైన స్త్రీ కాదు. ప్రజలు ఆమెను ఒక గొప్ప శక్తివంతమైన దేవతగా చూసేవారు. గ్రామ ప్రజలు ఆమెను పూజించడం మొదలుపెట్టి ఆవిడకి దేవతగా గౌరవం ఇచ్చారు. దీనికి రిజల్ట్ గా వాళ్ళ బంజరు భూమిలో వర్షం పడడం స్టార్ట్ అయింది. ఎండిపోయిన పంటలు అలుముకోవడం స్టార్ట్ చేశాయి. ఆ తర్వాత ద్రౌపదిని మరియమ్మన్ పేరుతో పూజించడం మొదలైంది. అంటే వర్షాలు కురిపించే తల్లి అని అర్థం. మరియమ్మని పూజించడం వల్ల గ్రామంలో ఎటువంటి సమస్య రాదని, వర్షాలు బాగా కురుస్తాయని, వ్యాధులు ప్రత్యేకంగా స్మాల్ పాక్స్ దూరమవుతాయని నమ్మేవారు. ఆమె పూజలో భాగంగా అనేక పండుగలు జరుపుతారు.
జరుపుకుంటారు. వాటిలో రాత్రుల్లో నూనెతో తయారైన దీపాలను వెలిగిస్తారు అండ్ మరియమ్మని పూజిస్తారు. నంబర్ 3 అయ్యనార్, గ్రామ రక్షకుడు. తమిళనాడులోని ప్రతి గ్రామం బయట ఈ పెద్ద విగ్రహం అయితే ఉంటుంది. అయ్యనార్ ని తమిళనాడు అండ్ కేరళలో గ్రామ దేవతగా చూస్తారు. చేతిలో ఖడ్గం, దట్టమైన మీసాలు, పెద్ద పెద్ద కళ్ళు, ఆయనతో పాటు ఒక తెల్లని గుర్రం ఉంటాయి. అయ్యనార్ ని గ్రామానికి కాపలాదారిగా నమ్ముతారు. రాత్రి సమయంలో అందరూ పడుకొని ఉన్నప్పుడు ఆయన గ్రామంలోని పంటలతో పాటు జంతువులను రక్షిస్తారు. మన పురాణాల్లో ఆయన్ని శివుడు అలాగే విష్ణువు మోహిని అవతారం యొక్క పుత్రుడిగా భావిస్తారు. ఆయన ఉండగా ఊర్లోకి దుష్ట ఆత్మలు ప్రవేశించలేవు అని జనాలు నమ్ముతారు. పూజించే సమయంలో భక్తులు ఆయనకి మేకలను, కోళ్లను బలిస్తారు. ఆయనకు మేకలను ఆయన ఖడ్గంతోనే బలిస్తారు. అలాగే ఆయన్ని మృత్యువు, వినాశనం, ప్రమాదానికి ప్రతీకగా భావిస్తారు. దక్షిణ భారత్ లో జనాలు ఈయన్ని ప్రేమ లేదా భక్తితో కాదు, భయంతో పూజిస్తారు. గ్రామ ప్రజలు ట్రెడిషనల్ బట్టలు వేసుకుని ఒంటికి రంగులు పూసుకుని కత్తులతో నృత్యం చేస్తారు. ఈ ఫెస్టివల్ చూడ్డానికి ఎంత గ్రాండ్ గా ఉంటుందో అంతే మిస్టీరియస్ గా కూడా ఉంటుంది. నంబర్ 2 నివృత్తి, వినాశనానికి దేవత. భారతదేశం యొక్క సనాతన ప్రాచీన వైదిక గ్రంథాల్లో నివృత్తి గురించి ప్రస్తావించబడింది. నివృత్తి పేరుకి అర్థం ధనం మరియు సమృద్ధికి రహితమైన దేవత. మన ఉత్తర భారతదేశంలో ఈమెని లక్ష్మీదేవికి సోదరి అలక్ష్మి అని కూడా అంటారు. ఈవిడ లక్ష్మీదేవికి పూర్తి ఆపోజిట్ గా ఉంటుంది. అథర్వణ వేదంలో నివృత్తిని సకల రోగాలకి కారణంగా చెప్తారు. కానీ ఒకవేళ ఆమెను గనుక సరైన విధంగా పూజించడం జరిగితే ఆమె ఆ రోగాల నుండి విముక్తి కూడా కల్పించగలదు. మహాభారతంలో చెప్పబడిన దాని ప్రకారం నివృత్తి అధర్మానికి భార్య, భయం మరియు మృత్యువు ఆమె పుత్రులు. ఋగ్వేదం ప్రకారం చూస్తే నివృత్తి వశంలోకి వచ్చిన వాళ్ళు ఒక లోతైన బావిలో ఇరుక్కుపోతారు. ఇక్కడి నుండి బయటపడడం చాలా కష్టమవుతుంది. కానీ క్వశ్చన్ ఏంటంటే నివృత్తి అంత నెగిటివ్ అయితే ఆమెకు దేవతా స్థానం ఎలా దొరికింది అని. కొంతమంది నమ్మకం ప్రకారం లక్ష్మి మరియు సమృద్ధి వరకు చేరుకోవడానికి ముందు నివృత్తి ప్రకోపాన్ని ఎదుర్కోవాలి. ఆవిడ లక్ష్మీదేవికి అక్క. అయితే ఈ రోజు ఆమెను పూజించడం దాదాపుగా ఆగిపోయింది. కానీ కొన్ని స్థానిక సంస్కృతుల్లో ఆవిడ ప్రభావం ఈ రోజుకి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను మీకు నంబర్ 1 స్థానంలో ఉన్న భయంకరమైన దేవత గురించి చెప్పబోతున్నాను. మీరు ఆ దేవతని భూత ప్రేతాల జాబితాలో కూడా చేర్చొచ్చు. తనే మసాన్. ఉత్తరాఖండ్ లోని ప్రతి కణంలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు. ఇక్కడి ప్రజలు దేవతల పైన నమ్మకంతో మరియు వాళ్ళు పెట్టిన నియమాల ప్రకారమే నడుచుకుంటారు. ఇక్కడి ప్రజలు దేవతలను ఎంతగా నమ్ముతారో భూత పిశాచాలను కూడా అంతే నమ్ముతారు. ఎప్పుడైనా ఉత్తరాఖండ్ కి వెళ్తే మీకు తెలుస్తుంది. అక్కడి స్థానికులు రాత్రి సమయంలో నది ఒడ్డుకు వెళ్లొద్దని అలాగే కొండ ప్రాంతాల్లో అరవద్దని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అలా చేయడం వల్ల మసాన్ అంటే దయ్యం పడుతుందని వాళ్ళు నమ్ముతారు. దయ్యం పట్టడాన్ని ఉత్తరాఖండ్ స్థానిక భాషలో ఛల్ లేదా పరి లగ్న అంటారు. ఇది ఒక ఉగ్ర స్వభావం కలిగిన భయంకరమైన ప్రేతాత్మ. అవి అన్యాచురల్ గా చనిపోయిన యువకుల ఆత్మలు అంటారు. వీళ్ళని నది యొక్క ఒక సంగమం నుండి మరొక సంగమం వరకు ఉండే అధిపతిగా అయితే భావిస్తారు. ఇవి ఎక్కువగా అమ్మాయిలను, చిన్నపిల్లలను పీడిస్తాయి. ఇవి దాడి చేయడంతో మనుషులు దారుణంగా అనారోగ్యానికి గురవుతారు. అలా గురైన వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే వాళ్ళ మీద మందులు కూడా ఎలాంటి ఎఫెక్ట్ చూపించవు. వాటి నుండి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఉత్తరాఖండ్ లోని చాలా ప్రదేశాల్లో వీళ్ళకి ఇప్పటికీ గుడ్లు కట్టబడి కనిపిస్తాయి. అంతేకాదు వాళ్ళకి పూజలు, అర్చనలు కూడా జరుగుతాయి. అల్మోరాలోని పర్గానా ఫాల్తా కోట్ లో కాడ్గి ఘాట్ సమీపంలో కండర్ కోవా అనే ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడే కోసి నది ఒడ్డున వీళ్ళ గుడి ఉంటుంది. దీన్నే మసాన్ దేవత మందిరం అంటారు. చాలా మంది మసాన్ ని దేవతగా నమ్ముతారు. పర్వతాల రక్షకుడిగా భావిస్తారు. సమాజంలో న్యాయం దొరికని వాళ్ళు మసాన్ దేవత గుడిలో న్యాయం కోసం అపీల్ కూడా చేస్తారు. కాబట్టి మీరు ఎప్పుడైనా కొండ ప్రాంతాల్లో తిరగడానికి వెళ్తే రాత్రి పూట నది ఒడ్డుకి వెళ్ళకండి. అలాగే కొండ ప్రాంతాల్లో అస్సలు అరవకండి. లేదంటే మీకు కూడా మసాన్ పట్టే అవకాశం ఉంది. మీ గ్రామం లేదా ఏరియాలో ఇలాంటి ట్రెడిషన్ ఏమైనా ఉందా? లేదా మీ పెద్దలు ఏమైనా చెప్పుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.